విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశ పారిశ్రామిక రంగంలో ఒక నమూనా. వాస్తవానికి 1956 సంవత్సరంలో నూతన పారిశ్రామిక విధానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని నెలకొల్పారు. ఆనాడు సోవియట్ రష్యా యొక్క సహకారంతో బెలాయి, బొకారో లాంటి అనేక ఫ్యాక్టరీలను కూడా స్థాపించారు. కానీ అవి అన్నీ ఒక ఎత్తు, విశాఖ స్టీల్ ప్లాంట్ మరొక ఎత్తు. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో స్థాపనకి ప్రజా ఉద్యమం ద్వారా సాధ్యమైంది. ఇది ప్రభుత్వాల నిర్ణయం కాదు. ప్రభుత్వాలను మెడలు ఉంచి అనేక మంది పార్లమెంటు సభ్యులు సైతము రాజీనామాలు చేసి, ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమం అనేక మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి డజన్ల కొద్ది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ అది. అట్లాంటి ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. దానికి వంత పలుకుతున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నిన్న జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా జగన్ ప్రభుత్వం సరిగ్గా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం లేదు అని ప్రశ్నించినటువంటి, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు ఇవాళ తన అధికారంలోకి వచ్చాక మొత్తం ఆ ఫ్యాక్టరీని పూర్తిగా అమ్మివేయడానికి మోడీ ప్రభుత్వం యొక్క విధానాలకి పూర్తిగా వంత పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన ఆకాంక్షల్లోంచి వచ్చినటువంటిది, కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకి ఇది ప్రాతినిధ్యం వహించినటువంటి ఫ్యాక్టరీ. అందుకని ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఆందోళన జరుగుతుంది కార్మిక వర్గం. పైగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వరు, కార్మికులకు జీతాలు ఇవ్వరు, అనేక మందిని తొలగిస్తారు, సస్పెండ్ చేస్తారు. మీరు మాకు అక్కర్లేదు మీరు సేవలని చెప్పి పంపిస్తారు కాంట్రాక్ట్ వర్కర్లని. పర్మనెంట్ వర్కర్ల సంఖ్యను కుదించి వేశారు. అంటే ఈ విధంగా పైగా అక్కడ 100 గ్రామాలు కూడా ఒకప్పుడు భూములన్నింటినీ కూడా ఫ్యాక్టరీకి స్వాధీనమయ్యాయి. ఆ ప్రజలందరికీ కూడా మీకు ఇస్తాం, భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా మీకు స్థలాలు ఇస్తామన్నారు. 4 క్లస్టర్లు పెట్టారు పెద్దగంటేడ అటువంటి ప్రాంతాల్లో. వాళ్ళకి ఈ రోజు వరకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ 2 తరాలు గడిచిపోయినప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉన్న వాళ్ళకి తీసివేస్తారు, నిర్వాసితుల్ని ఉంచుతారు, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్లను తొలగిస్తుంటారు, ఉద్యోగ శాలరీస్ ఇవ్వరు, నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా మరొక వైపున మీరు వెళ్ళిపోతానంటే ఇన్సెంటివ్ పథకాలు పెడతామని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. అంటే ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా రేపు అంబానీ, అదానీ లాంటి వాళ్ళు, దక్షిణ కొరియా కంపెనీలు లాంటి వాళ్ళు కమ్మివేయాలని చూస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల సంపద కలిగినటువంటిది అది కేవలం తక్కువ రేటుకి కారు చౌకగా అమ్మివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ఆ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు, ఇక్కడ భౌగోళికంగా వాళ్ళ తెలంగాణ, ఆంధ్ర వేరు, కానీ ఒకనాటి పోరాటంలో ఆంధ్ర, తెలంగాణ అంతా కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి పోరాడారు. అది తెలుగు ప్రజలందరూ పోరాడారు కనుక అది ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలతో సహా అందరూ కూడా ఈ ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమైక్యంగా నిలబడి ఈ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని ఫైనల్గా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నిలబడి దాన్ని ఉపసంహరింపజేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నా.